प्रचका सेवा नश्ननन्यक इति सर्वं प्राहवदान्यः तस्मादधिकः को नु वदान्यः भजयति राजं भजयति राजं भजयति राजं भवदीयो This unique and famous hub of spirituality and social service, located on the outskirts of G. Vemavaram village of Kakinada, is a must-visit place for everyone. This ashram, established by Sri Sri Rangaramanuja Ji Swami, gives visitors a feeling of spiritual fulfillment, peace, contentment and happiness. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు తనని, తన నామాన్ని, తన గుణచేష్టితాలని స్మరించుకోకుండా, దర్శించకుండా ఉండేవారిని అనుగ్రహించడం కోసమని తరచుగా అవతరిస్తూ ఉంటాను అని భగవద్గీతలో చెప్పాడు. అలా ఆయన అవతరించినటువంటి పవిత్రమైన స్థలాల్లో మన దేశంలో బద్రీనాథ్ ఒకటి. ఎత్తైన హిమాలయ పర్వతాల మధ్యని ప్రశాంతమైన వాతావరణంలో నరనారాయణులుగా స్వామి వేంచేసి ఉండి ఈనాటికి పర్వత రూపంలో జపం చేస్తూ లోకాన్నంతటినీ ఉద్ధరించడం కోసం అనుగ్రహించిన ఆ స్వామి వేంచేసిన బద్రీనాథ్ పవిత్రత ఇంత అంత అని చెప్ప సాధ్యం కాదు. అక్కడ ప్రతిరోజు అష్టాక్షరీ మంత్రం జపం, హోమం, తర్పణం జరుగుతూ ఉండడం వలన ఆ ప్రాంతానికి విచ్చేసిన వారందరికీ ఎంతో ప్రశాంతత, భగవద్ అనుగ్రహం సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి. అయితే మనసు పడిపోవడం వలన 6 నెలలు మాత్రమే బద్రీనాథ్ తెరిచి ఉంటుంది. మిగిలిన 6 నెలలు దేవతలు జపహోమ తర్పణాదులు చేస్తారని ప్రసిద్ధి. ఆ స్థలం దర్శించిన తర్వాత 1995-96 ప్రాంతంలో అలాంటి ఒక అద్భుతమైన క్షేత్రం మనకి జనావాసాల మధ్య ఉండాలని, దానివలన మరింత అధిక సంఖ్యలో ప్రజానీకం భగవద్ అనుగ్రహాన్ని పొందాలని, ఆ ప్రశాంతతని పొందాలని కోరిక కలిగి ఇదిగో ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తీరాన కాకినాడ పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అష్టాక్షరీ క్షేత్రాన్ని ప్రారంభించడం జరిగింది. 14 ఎకరాల ఈ సువిశాలమైనటువంటి స్థలంలో బద్రీనాథ్లో ఎలాగైతే ప్రతిరోజు జపహోమ తర్పణాదులు జరుగుతాయో అలాగా ఇక్కడ కూడా జరగాలని, దీనివల్ల ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మిక శక్తినే కాక భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించాం. ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా ఏ ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రతిరోజు జరుగుతున్నటువంటి భగవద్ అనుగ్రహ రూపమైన, భగవత్ కైంకర్య రూపమైన అష్టాక్షరీ మంత్ర అనుష్ఠానం అయితేనేమి, లేదా వేద పారాయణ అయితేనేమి, లేదా పవిత్రమైనటువంటి గోవుల పదధూళి చేతగసినటువంటి ధూళి చేత అయితేనేమి, ఈ ప్రాంతం అంతా కూడా చాలా పవిత్రంగా అందరికీ ఉపకరించేటట్టు